వెల్కమ్ టు మన తెలుగు టార్చ్ బెరర్. గైస్, టుడే టాపిక్ వచ్చేసి ఎంఐ నోట్ 4 ఫీచర్స్. సో మీకు కొన్ని ఎంఐ నోట్ 4 ఫీచర్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం నోటిఫికేషన్ లైట్ రిలేటెడ్ ఫీచర్స్ తెలుసుకుందాం. సో ఇలాగ సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్ లోపల మీకు అడిషనల్ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ అడిషనల్ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అడిషనల్ సెట్టింగ్స్లో నోటిఫికేషన్ లైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బటన్ లైట్స్, కీప్ బటన్ లైట్స్ ఆన్. సో డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయండి. నోటిఫికేషన్ లైట్ కలర్, కాల్స్ లైట్ కలర్, మెసేజ్ లైట్ కలర్. సో మీకు ఎప్పుడైనా నోటిఫికేషన్స్ వస్తాయి కదండి. సో వాట్సాప్లో మెసేజ్ వచ్చినప్పుడు కానీ సడన్ ఈ కాల్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి కదా, దాన్ని నోటిఫికేషన్ బార్ యొక్క కలర్ని మనం మార్చుకోవచ్చు. బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో. సో ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్లు. సో సపరేట్ నోటిఫికేషన్ కలర్ మీరు పెట్టుకోవచ్చు. కాల్స్కి ఒక నోటిఫికేషన్, అండ్ వాట్సాప్ మెసేజ్ నార్మల్ యాప్స్కి వచ్చే నోటిఫికేషన్స్కి ఒకటి. ఇలా మీరు నార్మల్ మెసేజెస్కి, మీకు మొబైల్కి వచ్చే మెసేజెస్కి ఒక నోటిఫికేషన్ బార్, ఇలా డిఫరెంట్ కలర్లో సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గైస్, సెకండ్ ఫీచర్ వచ్చేసి డ్యూయల్ యాప్స్. సో డ్యూయల్ యాప్స్ వచ్చేసి మీరు ఒక అప్లికేషన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ, ఫేస్బుక్ మెసెంజర్ కానీ, వాట్సాప్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో డ్యూయల్ యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ డ్యూయల్ యాప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాంట్లో మీకు కావాల్సిన అప్లికేషన్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఐ అనేది మనకు రికమెండెడ్ ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్ చేస్తుంది. సో ఈ రిమైనింగ్ యాప్స్ ఉన్నాయి కదండి, ఈ యాప్స్ వచ్చేసి మీకు సపోర్ట్ చేస్తాయి అన్నట్టు. డ్యూయల్ యాప్ చేసుకోవచ్చా లేదని. సో డ్యూయల్ యాప్ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాని కింద ఉన్న రిలేటెడ్ యాప్స్ అన్ని మీకు సపోర్ట్ చేస్తాయి. ఇదండి డ్యూయల్ యాప్స్ అనే ఫీచర్ ఎంఐలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ ఈస్ హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఎంఐ థీమ్స్. సో ఎంఐ అనేది చాలా థీమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు కావాల్సిన థీమ్స్ని ఇక్కడ సెట్టింగ్స్ లోపల థీమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ థీమ్స్ని చూసి మీకు కావాల్సిన థీమ్స్ని అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లాసికల్ థీమ్ అనేది ఉంది. ఈ క్లాసికల్ థీమ్ని నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను నా మొబైల్కి. సో ఈ క్లాసికల్ థీమ్ అనేది వచ్చేసి చూడండి బ్లూ కలర్లో. సో ఇప్పుడు మీ మొబైల్ యొక్క లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో డిఫరెంట్ థీమ్స్ అనేది మనకు ఎంఐ ప్రొవైడ్ చేస్తుంది. చాలా థీమ్స్ ఉన్నాయి, కస్టమ్ థీమ్స్ ఉన్నాయి. సో మీరు ఎంఐ స్టోర్కి వెళ్ళి ఎంఐ అకౌంట్లో నుంచి లాగిన్ అయ్యి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మీకు కావాల్సిన థీమ్ని లుక్ చేంజ్ చేసుకోవడానికి, మీ మొబైల్ యొక్క లుక్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్ ఎంఐ థీమ్స్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కాల్ సెట్టింగ్స్. సో మనం కాల్ చేసేటప్పుడు ఎవరైనా మొబైల్ నెంబర్ చెప్తే అది నోట్ చేసుకోవడం చాలా కష్టం కదా అండి. సో ఇప్పుడు ఎంఐ మనకు చాలా మంచి ఫీచర్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు సపోజ్ నేను మా ఫ్రెండ్ అమర్కి కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ నోట్స్ అనే ఆప్షన్ ఉంది. ఆ నోట్స్ మీద క్లిక్ చేస్తే మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. సపోజ్ అతను ఏదైనా చెప్తే, ఏదైనా మొబైల్ నెంబర్ చెప్తే మనం నోట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీన్ని అక్కడ ఉన్న ఎల్లో కలర్ రైట్ మార్క్ క్లిక్ చేస్తే అది సేవ్ అవుతుంది. సో మనకి ఈజీగా నోట్ అయిపోతుంది కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా. గైస్, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కెమెరా సెట్టింగ్స్ మనం తెలుసుకుందాం. సో ఎంఐ వచ్చేసి చాలా ఫీచర్స్ ఇస్తుంది కెమెరాలో. ముందుగా మనం కెమెరా ఆన్ చేసి ఇక్కడ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మనం కెమెరా వాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేసి కెమెరా రికార్డ్ చేస్తున్నాను వీడియో వచ్చేసి. అలాగే మనకు స్లో మోషన్ ఆప్షన్ ఉంది. స్లో మోషన్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ ఫాస్ట్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకోటి టైమర్ అనే ఆప్షన్ ఉంది. ఈ టైమర్ పెట్టేసి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. సపోజ్ ఎవరు లేని టైంలో మీరు ఓన్గా ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు. సో ఎక్కడైనా ఫోన్ అనేది ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేసి టైమర్ మీద క్లిక్ చేస్తే అది ఒక 5 సెకండ్ 10 సెకండ్ టైం తీసుకొని మీకు ఫోటో తీస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను కెమెరాని టెస్ట్ చేస్తున్నాను నా సిస్టమ్ ముందు స్లో మోషన్లో అండ్ ఫాస్ట్ మోషన్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి క్యాలిక్యులేటర్.
సో ఎంఐ ఇంటర్నల్గా మనకు క్యాలిక్యులేటర్ ప్రొవైడ్ చేస్తుంది. సో క్యాలిక్యులేటర్ గురించి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంది. టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఎంఐ క్యాలిక్యులేటర్ ఆప్షన్ ఉంది. ఎంఐ క్యాలిక్యులేటర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంఐ క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది. సో ఇక్కడ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయండి. లైక్ కరెన్సీ రిలేటెడ్ కానీ, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కానీ, ఏజ్ క్యాలిక్యులేటర్ కానీ, లోన్స్ రిలేటెడ్, పర్సంటేజెస్, డిఫరెంట్ ఆప్షన్ ఉన్నాయండి. స్పీడ్ టైము డిఫరెంట్ మీకు కావాల్సిన అన్ని చూస్ చేసుకోవచ్చు. చూడండి కరెన్సీ, హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇలా మీరు మీకు కావాల్సిన ఆప్షన్ని చూస్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. సో ఇది ఇంటర్నల్ యాప్ అండి. దీనికి మీరు చేయాల్సిందంతా ఏం లేదు. సో ఇది ఆల్రెడీ మీకు మొబైల్తోనే వస్తుందండి. సో ఎంఐలో ఇదే అన్ని మెయిన్ ఫీచర్స్. సో మీరు పర్సంటేజెస్ కానీ, మీరు ఏదైనా స్పీడ్ క్యాలిక్యులేషన్ కానీ, ఆర్ మీకు ఏదైనా కన్వర్టర్స్ కావాలన్నా ఈ యాప్ వచ్చి, సో కరెన్సీ కన్వర్ట్ కానీ, టైం కన్వర్ట్స్ కానీ, డిఫరెంట్ మీరు అలాగే మీరు బ్యాచులర్ అయితే రూమ్లో మీ బిల్ని కూడా ఇక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. హలో గైస్, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్కానర్. సో ఇక్కడ మనకు క్యామ్ స్కానర్ అనే అప్లికేషన్ ఉందండి. ఎంఐ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ క్యామ్ స్కానర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఒక విజిటింగ్ కార్డ్ ఉంది. ఆ విజిటింగ్ కార్డ్ని స్కాన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను డాక్యుమెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి సో విజిటింగ్ కార్డ్ని నేను స్కాన్ చేస్తున్నాను. ఇలా మనకు ఇంటర్నల్గానే ఎంఐ ప్రొవైడ్ చేస్తుంది స్కానర్. సో దానికి సపరేట్గా మనం ఏ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎంఐ ఇంటర్నల్గా ఈ యాప్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను క్యాప్చర్ చేసి దాన్ని సెట్ చేసుకొని సేవ్ చేసుకున్నాను. సో అది ఇంటర్నల్గా స్టోర్ అవుతుంది. సో ఇలాగా ఫ్రెండ్స్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ని ఈ యాప్ ద్వారా మనము స్కాన్ చేసి సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకు నావిగేషన్ బటన్ అండి. సో ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోపల అడిషనల్ సెట్టింగ్స్లో నావిగేషన్స్ బటన్స్ దగ్గరికి వెళ్తానండి. సో ఇక్కడ చూడండి నావిగేషన్ బటన్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు బ్యాక్ బటన్, మెనూ బటన్ ఉంది అండి. ఆ బటన్స్ని మీరు మాడిఫై చేసుకోవచ్చు. సో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాక్ బటన్ కానీ, మెనూ బటన్స్ కానీ మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నుంచి మీరు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను బ్యాక్ బటన్ కానీ, మెనూ బటన్ కానీ మార్చేసి టెస్ట్ చేస్తున్నాను. సో మనకు బ్యాక్ బటన్ బదులు మెనూ బటన్ బదులు బ్యాక్ బటన్స్ నుంచి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్స్. దీనికోసం మీరు సెట్టింగ్లోని అడిషనల్ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ బటన్స్ అండ్ గెస్చర్ షార్ట్ కట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఓపెన్ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూడండి, లాంగ్ ప్రెస్ ద హోమ్ బటన్, లాంగ్ ప్రెస్ ద మెనూ బటన్, లాంగ్ ప్రెస్ ద బ్యాక్ బటన్ ఆప్షన్ ఉన్నాయి, నన్ అనే ఆప్షన్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కావాల్సిన ఆప్షన్ని చూస్ చేసుకొని మీరు మీ స్క్రీన్స్ కానీ స్ప్లిట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను లాంగ్ ప్రెస్, బ్యాక్ బటన్, షార్ట్ కట్స్ ఇలా ఈ ఆప్షన్ యూజ్ చేసి నేను స్ప్లిట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నేను లాంగ్ ప్రెస్, బ్యాక్ బటన్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మీకు పైన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన యాప్ని దాంట్లో స్ప్లిట్ స్క్రీన్స్లో వేసుకొని మీరు లాంగ్ ప్రెస్ చేసి మీరు అందులో యాడ్ చేసుకోవాలని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ఎ టైం 2 స్క్రీన్స్ కూడా. ఇదండి ఫ్రెండ్స్ ఎంఐ స్ప్లిట్ స్క్రీన్ ఫ్యూచర్ వచ్చేసి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రీడింగ్ మోడ్. సో ఎంఐ అనేది మనకి ఇంటర్నల్గా రీడింగ్ మోడ్ అనే ఆప్షన్ ఇచ్చిందండి. సో మీరు నైట్ టైంలో ఏదైనా బుక్ కానీ, పీడిఎఫ్ ఫైల్ కానీ, నోట్ ప్యాడ్ ఫైల్ కానీ రీడ్ చేస్తున్నప్పుడు, అది ఏదైనా బ్రౌజర్లో మీరు బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు మీకు స్క్రీన్లో లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ రీడింగ్ మోడ్ వల్ల మీకు ఐ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండి. సో ఫ్రెండ్స్, మీరు ఇలా రీడింగ్ మోడ్ అనేది యూజ్ చేసుకొని మీరు నైట్ మోడ్లో బ్రైట్నెస్ తగ్గించుకొని మీరు మీకు కావాల్సిన పీడిఎఫ్ ఫైల్ని, నోట్ ప్యాడ్ ఫైల్ని, వర్డ్ ఫైల్స్ని రీడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాగా మనకు రీడింగ్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లో డిస్ప్లేలోకి వెళ్తే మీకు రీడింగ్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ రీడింగ్ మోడ్ని మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో డే టైంలో మీరు ఆఫ్ చేసుకున్నా పర్లేదు, కానీ నైట్ టైంలో మాత్రం మీరు ఆన్ చేసుకొని మీరు మీకు కావాల్సిన పీడిఎఫ్ ఫైల్ కానీ, ఏదైనా ఫైల్స్, వర్డ్ ఫైల్స్, నోట్ ఫైల్స్ కానీ మీరు రీడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మీకు ఐస్కి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. సో ఫోకస్ అనేది మీ ఐస్ పైన
ఎఫెక్ట్ ఉండదు. సో ఫ్రెండ్స్ ఇలా రీడింగ్ మోడ్ అనే ఆప్షన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాప్ లాక్. సో మీరు మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్ని లాక్ చేయాలనుకుంటే సో సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్ లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. యాప్ లాక్లోకి వెళ్ళండి. మీకు కావాల్సిన అప్లికేషన్ని లాక్ చేయండి. లాక్ చేయండి అంటే అది ప్యాటర్న్ కానీ ఆర్ ఎనీ పాస్కోడ్ ఆర్ ఎనీ ఫింగర్ ప్రింట్స్ మీరు ఇవ్వచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వాట్సాప్, గ్యాలరీ, మెసెంజర్ని లాక్ చేసుకున్నాను. సో అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా మీ మొబైల్లో, దాన్ని లాక్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ని నేను లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో పాస్కోడ్ ఇచ్చి మనం లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా మీరు మీకు కావాల్సిన అప్లికేషన్ని లాక్ చేసి మీరు సెక్యూరిటీ ఎనేబుల్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన తెలుగు టార్చ్ బెరర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మన తెలుగు టార్చ్ బెరర్.